మిడిల్ ఈస్ట్‌లో ఉన్న ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ ప్రపంచాన్ని ఎందుకు అంత టెన్షన్‌లో పెడుతోంది? ఇది కేవలం 2 దేశాల ఫైట్ కాదు. ఇది ఒక 40 ఇయర్స్ లాంగ్ హిడెన్ కాన్ఫ్లిక్ట్. ఒక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇప్పుడు ఎనిమీస్‌గా ఉన్న ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ ఒకప్పుడు యాక్చువల్లీ గుడ్ ఫ్రెండ్స్. 1948లో ఇజ్రాయెల్ కంట్రీ ఫార్మేషన్ జరిగినప్పుడు మిడిల్ ఈస్ట్‌లో దాన్ని రికగ్నైజ్ చేసిన ముస్లిం కంట్రీస్‌లో ఇరాన్ కూడా ఒకటి. కానీ 1979 ఇరానియన్ రెవల్యూషన్ తర్వాత సిచ్యువేషన్ పూర్తిగా మారిపోయింది. అప్పటి నుంచి ఇరాన్ గవర్నమెంట్ ఓపెన్లీ ఇజ్రాయిలీస్ ఆర్ బిగ్గెస్ట్ ఎనిమీ అని ప్రకటించేసింది. ఇక్కడి నుంచి ఈ కాన్ఫ్లిక్ట్ స్లోలీ స్టార్ట్ అయింది. కానీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య ఇప్పటి వరకు డైరెక్ట్గా వార్ జరగలేదు. కానీ వీళ్ళు ప్రాక్సీ వార్ చేస్తున్నారు. అంటే ఇతర గ్రూప్స్ ద్వారా ఫైట్ చేయడం. ఎగ్జాంపుల్కి ఇరాన్ అలెజ్డ్లీ సపోర్ట్స్ గ్రూప్స్ లైక్ హజ్బుల్లా అండ్ హమాస్. మరోవైపు ఇజ్రాయెల్ సీక్రెట్లీ అటాక్స్ ఇరాన్ మిలిటరీ బేసెస్ అండ్ వెపన్స్ ఫెసిలిటీస్. ఇంకా ఒక షాకింగ్ విషయం ఏంటంటే, ఈ కాన్ఫ్లిక్ట్లో సైబర్ వార్ఫేర్ కూడా జరిగింది. కంప్యూటర్ వైరసెస్, హ్యాకింగ్ అటాక్స్, సీక్రెట్ ఆపరేషన్స్ ఇవన్నీ మోడర్న్ డిజిటల్ వార్లో భాగం. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ రెండు కంట్రీస్ మధ్య స్పై మిషన్స్, డ్రోన్ అటాక్స్, మిసైల్ స్ట్రైక్స్ కూడా జరిగాయి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మిడిల్ ఈస్ట్లో ఏ చిన్న కాన్ఫ్లిక్ట్ జరిగినా కూడా గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్, వరల్డ్ పాలిటిక్స్ అండ్ వరల్డ్ ఎకనామిక్స్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది.